దుమ్ముగా ఉంది బ్రో. వార్ 2 క్లిప్స్ అయితే అది 1000 కోట్లు వెళ్ళిపోతాయని ఆలోచిస్తాను. ఎన్టీఆర్ మోస్ట్లీ డామినేట్ చేస్తాడు అనిపిస్తుంది ట్రైలర్ చూసి, అదే టీజర్. నిలబడలేరు అది, ఎందుకంటే అది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ఏ, యంగ్ ఎన్టీఆర్. అంటే దాని వార్ 2 గ్లిమ్స్ ఎలా అనిపించాయి? దుమ్ముగా ఉంది బ్రో. వార్ 2 క్లిప్స్ అయితే అది 1000 కోట్లు వెళ్ళిపోతాయని ఆలోచిస్తున్నా. అది కాంబినేషన్ కరెక్ట్గా పెట్టారు, రితిక్ రోషన్ ప్లస్ ఎన్టీఆర్ గారిది. ఎలా అనిపించింది? ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించినాయి? అది ఆయన మాస్ హీరో బ్రో, దానికి ఏం చెప్పలేము, దానికి వాళ్ళ మాటలు ఏం లేదు. ఇండియా షేక్ చేస్తారా ఎన్టీఆర్? ఏ సినిమా అయినా ఉన్ని ఆ ఎన్టీఆర్ మాస్ వేరే లెవెల్గా ఉంటుంది. ఎన్టీఆర్ని మాస్ లుక్లో చూస్తే ఎలా అనిపించింది మళ్ళీ? ఇంకా అది దేవరా గుర్తొస్తుంది బ్రో. ఓకే, మళ్ళా అండ్ ట్రైన్ మీద షాట్ ఎలా అనిపించింది? ట్రైన్ మీద షాట్ అయితే దుమ్ముగా ఉంది. అది ట్రైన్ మీద ఏమో స్టంట్లు ఏమో చేస్తున్నారు వాళ్ళు. ఒక ముక్కలో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తావు? మాస్ ఆఫ్ కింగ్. వార్ 2 గ్లిమ్స్ ఎలా అనిపించినాయి? చాలా బాగుంది అన్న. ఫస్ట్ టైం యాక్షన్ మూవీ ఎన్టీఆర్తో చూస్తున్నాను. ఇది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే చాలా క్రేజీగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. గ్లిమ్స్లో ఏ షాట్ బాగా నచ్చింది నీకు? ఫస్ట్ ఎలివేషన్ వచ్చేసి ఇట్లా ఏరియాస్ కొడతారు చూడు, అది చాలా బాగా నచ్చింది. ట్రైన్ షాట్ ఎలా అనిపించింది? ట్రైన్ షాట్ మేబీ ఇప్పుడు అన్ని సినిమాల్లో వస్తున్నాయి, బట్ ఓకే పర్లేదు. ఓకే, అండ్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ వార్ 2లో కొద్దిగా యాక్షన్ మూవీ అనుకోవాలి దీన్ని. ఓకే, సో ఈసారి ఎన్టీఆర్ అన్న అంటే ఇండియాని షేక్ చేస్తాడా? ఎన్టీఆర్ షేక్ చేస్తే ఇంకా ఎవరు రారు, టైం పడుతుంది మళ్ళీ. ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఎవరు బాగా నచ్చారు నీకు? నాకు ఎన్టీఆర్ అన్న. సో ఎలా అనిపిస్తుంది ఒక హిందీ మూవీలో ఎన్టీఆర్ లీడ్ రోల్ చేయడము, డామినేషన్ చేయడం రితిక్ రోషన్? ఇది యాక్చువల్గా తెలుగు మూవీ, హిందీ మూవీ కన్నా తెలుగు మూవీ చాలా హిట్ కొడతామని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఎన్టీఆర్ మేనియా ముందు నిలబడతారా అదర్ హీరోలు? నిలబడలేరు అది, ఎందుకంటే అది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ఏ, యంగ్ ఎన్టీఆర్. అంటే దానికి అర్థం అదే. సో ఓవరాల్గా వార్ 2 గ్లిమ్స్ చూస్తే ఎలా అనిపించింది బ్రో నీకు? నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఏం చెప్తావు గ్లిమ్స్ గురించి? ఇది నెంబర్ 1 ఇంతకు మించి ఏం. బ్రో ఎలా అనిపించింది బ్రో రితిక్ రోషన్ ఎన్టీఆర్ వార్ 2 గ్లిమ్స్? చాలా బాగుందన్న. ఆ ఎన్టీఆర్ వాయిస్, మొత్తం ఆ ఫీల్స్ అసలు చాలా గూస్ బంప్స్ మొత్తం. చూడాలి మరి ట్రైలర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, మూవీ ఎలా ఉంటుందో. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. గ్లిమ్స్లో ఎలా అనిపించారు ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ బాగున్నాడు, ఎప్పుడూ అంతే ఉంటాడు మరి. ఓకే, సో ఏ షాట్ బాగా నచ్చింది బ్రో మీకు? చాలా షాట్స్ ఉన్నాయి కదా. లాస్ట్లో స్నోలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఫైట్ ఉంది కదా, నకిల్ బస్టర్, అది బాగుంది మరి. ఓకే, ఈసారి ఇండియాని షేక్ చేస్తాడా ఎన్టీఆర్? చెప్పలేం మరి, బాలీవుడ్ని కూడా టార్గెట్ చేస్తాడు ఇంకా, అంతే మరి. సో ఓవరాల్గా ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు వార్ 2 గురించి?